అందరికీ శుభోదయం. బిఎస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన కిచెన్లోనండి ఉసిరికాయ కొబ్బరి చట్నీ చేశానండి. ఎలా చేశానంటే మిక్సీ చట్నీ కంటే కూడా రోటి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమని రోటి చట్నీ చేశానన్నమాట. అంటే కొబ్బరి ఉసిరి రోటి చట్నీనండి. ముందుగా ఉసిరికాయలు బాగా కడిగేసేసి గాలికి ఆరబెట్టి తర్వాత పట్టపెట్టి శుభ్రంగా తుడిచిపెట్టానన్నమాట. తర్వాత కొబ్బరి కూడా సన్నటి ముక్కలు చేసేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నానండి. అల్లం కూడా చక్కగా చెక్కు తీసి అల్లం కూడా ముక్కలు చేసి రెడీగా పెట్టుకొని కారంగా కూర్చొని రోటి దగ్గర కొబ్బరి ముక్కలు మెత్తగా దంచి తర్వాత పచ్చిమిర్చి కొంచెం దంచిన తర్వాత ఉసిరికాయ ముక్కలు అల్లం ముక్కలు కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా మెత్తగా దంచేసాను అన్నమాట. మరి ఎట్లా అంటే మన మిక్సీ చట్నీ అనుకోండి బాగా మెత్తగా వస్తుంది, కానీ రోటి చట్నీ అంత మెత్తగా రాకపోయినా కానీ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం నీళ్ళు కలిపితే కొంచెం బాగా మెత్తగా వస్తుందండి, కానీ నీళ్ళు కలపటం వల్ల ఖరాబ్ అవుతుంది. కాబట్టి నీళ్ళు కలపకుండానే డైరెక్ట్గా నూరేసేసి పెట్టేసేసి అన్నమాట. తర్వాత ఒక భాండీ పెట్టుకొని ఆ భాండీలో కొంచెం ఎక్కువ నూనె వేసి ఎండుమిర్చి కరివేపాకు పోపు గింజలు కొంచెము ఇంగువ అలాగే కొద్దిగా మెంతిపిండి వేయించి పొడిగొట్టినటువంటి మెంతిపిండి వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించానండి. పోపు ఎంత కమ్మటి వాసన వస్తే చట్నీ కానివ్వండి కూర కానివ్వండి సాంబారు పులుసు ఏదైనా సరేనండి పోపుతోనే ఆ కూరకి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే అంటారు కదండి పోపును బట్టి టేస్ట్ అని. అందుకని మనం పోపు వేసే విధానం చాలా మంచిగా వేసుకోవాలన్నమాట. పోపు అలా చక్కగా వేసుకొని దంచి పెట్టుకున్నటువంటి ఈ చట్నీని అందులో వేసి ఒక్క 5 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటేనండి ఆ పోపు అంతా కూడా చక్కగా ఆ చట్నీకి పట్టేసేసి ఒక 5 నిమిషాల సేపు మనం అలా స్టవ్ మీద పెట్టడం వల్ల కొంచెం మంచిగా అంటే పచ్చిదనం అంతా పోయేసేసి ఒక 2-3 రోజులు ఉన్నా కానీ చట్నీ ఖరాబు కాకుండా ఉంటుందండి. ఏ చట్నీ అయినా సరే నీళ్ళు కలపకుండా పెడితే ఖరాబు కాకుండా ఉంటుంది. అలాగే రండి మనము చట్నీ మన ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి కొంచెం ఆ టేస్ట్ మారుతుందండి. కానీ ఈ రోటి చట్నీ మాత్రం అలా టేస్ట్ మారదు. కాకుంటే మరీ మెత్తగా ఓపికంటే మరీ మెత్తగా నూరుకోవచ్చు అనుకోండి. ఏదో నేను ఇలా నూరి పెట్టేశాను ఇలా పొడి పొడిగా ఉంది అనుకోకండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కొబ్బరి ఉసిరికాయ చట్నీ అన్నమాట. ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక్క లైక్ అండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే